ఇటీవల ఏ దేశం క్యాన్సర్ వ్యాక్సిన్ను తయారు చేస్తున్నట్లు ప్రకటించింది? రష్యా. ఇటీవల కేంబ్రిడ్జ్ డిక్షనరీ ఏ పదాన్ని వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించింది? మేనిఫెస్ట్. సహయోగ్ హాప్ టాక్ 2024 వ్యాయామం భారతదేశం మరియు ఏ దేశం మధ్య జరుగుతుంది? వియత్నాం. శరత్ సాధనాన్ని ఏ సంస్థ ప్రధానంగా ఉపయోగిస్తుంది? ఇండియన్ కోస్ట్ గార్డ్. భారతదేశం ఇటీవల ఏ రాష్ట్రంలో మొదటిసారిగా గంగానది డాల్ఫిన్ ట్యాగింగ్ నిర్వహించింది? అస్సాం. సేఫ్టీ ఎక్సలెన్స్ కోసం స్వర్డ్ ఆఫ్ ఆనర్ అవార్డును గెలుచుకున్న భారతీయ దేవాలయం ఏది? రామమందిరం, అయోధ్య. అండర్ ది సాల్ట్రీ థియేటర్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో ఏటా జరుపుకుంటారు? అస్సాం. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన భారతదేశపు మొట్టమొదటి యాంటీ పెస్టిసైడ్ బాడీ సూట్ పేరు ఏమిటి? కిసాన్ కవాచ్. అంతర్గత జలమార్గాల ద్వారా కార్గో తరలింపును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? జలవాహక్ పథకం. ప్రపంచంలోనే అతిపెద్ద జంతు వధ పండుగ అయినటువంటి గాది మహి ఇటీవల ఏ దేశంలో జరుపుకున్నారు? నేపాల్. ఇండియన్ నేవీ నిర్వహించిన 2024 అడ్మిరల్ కప్పును ఏ దేశం గెలుచుకుంది? రష్యా. జనవరి 1 నుండి భారతదేశంలోని ఏ నగరంలో యాచకులకు అన్నదానం చేయడం నేరం? ఇండోర్, మధ్యప్రదేశ్. 2024లో అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? వలసదారుల సహకారాన్ని గౌరవించడం మరియు వారి హక్కులను గౌరవించడం. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత్ వెటరన్ క్రికెటర్ ఎవరు? రవిచంద్రన్ అశ్విన్. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్లో ఇటీవల ఏ భారతీయ విద్యాసంస్థ 2వ స్థానాన్ని పొందింది? ఐఐటి ఖరగ్పూర్. ఇటీవల ఫిఫా ఉత్తమ పురుషుల అవార్డు 2024ను ఎవరు గెలుచుకున్నారు? బ్రెజిల్కు చెందిన వినిసియస్ జూనియర్. భారతదేశపు మొట్టమొదటి జియాలజీ మ్యూజియంను ఉపరాష్ట్రపతి జగదీప్ ధనకర్ ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? విశాఖపట్నం.